నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అనంతరెడ్డి గారు, తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 24 తర్వాత రద్దు చేయబడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే జోరుగా మనకు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కమెంట్ ఏంటి? ఏం లేదమ్మా, ఈ ఈ కేసీఆర్ అంటే నా పేరు అనంతరెడ్డి, నాది ములుగు జిల్లా. నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు మొత్తం కమిటీలు రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికలు గెలుస్తామో భయమై ఈలోపే వచ్చే ఎన్నికలు పెట్టే టైం ప్రకారం పెట్టేదానికన్నా ముందే పెట్టి అన్నీ చదువుకొని ఏం చేయాలనో అంటే అవకతవకలు ఏం చేయాలనో వాళ్ళన్నింటినీ చదువుకొని ముందస్తు ఎన్నికలకు తయారవుతుంది ఈ దొరబాబు. ఎందుకు అంటే ఆయనకి ఎన్నికలన్నా ఇష్టం లేదు, ఎన్నికలన్నా పెద్ద లెక్కలేదు, ఓటర్స్ అన్నా లెక్కలేదు. నోటు పెట్టి మొన్ననే జరిగింది మునుగోడు, కొన్ని వేల కోట్లు ఆయన ఖర్చు పెట్టి గెలుపు చూపెట్టుకున్నాడు. కానీ వాస్తవానికి ఓటమి ఒక 10,000 ఓట్లతో గెలిచిండు. అంటే దాన్ని టీఆర్ఎస్ ఓటమి అనాల్సిందే. అంటే ఏంది, ఇలాంటివన్నీ ముందే చదువుకొని రద్దు చేసి నేనేందనేది నిరూపించుకోవాలి. నేను ఒక దొరని, నేను చెప్పినట్టు వీళ్ళందరూ వినాలే. ఒక్క మంత్రి సలహా లేదు, ఎమ్మెల్యే సలహా లేదు, ప్రతిపక్షాల సలహా లేదు, వాళ్ళ పిలిచి మీటింగ్ పెట్టేది లేదు, ఏది లేదు. తన సొంత సలహాతో తన సొంత నలుగురితోటే కొడుకు బిడ్డ అల్లుడు ఈ ముగ్గురితోటే ఈ ఎన్నికల సన్నాహాలు చేసుకుని పోతున్నాడు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఆయన ఎప్పుడు పెట్టని ఆయన అతను ఏంటంటే రాజకీయంలో తను అసలు అసెంబ్లీకి కానీ ఎన్నికల విధానానికి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విలువ ఇచ్చింది అన్నడూ లేదు. ఆయన ఓన్లీ ఫామ్ హౌస్ వరకు పరిమితం. ఆయనకి ఎప్పుడు కలుస్తే అప్పుడు లేచి బయటకు వచ్చి ఒక మీటింగ్ పెడదామని అంటుంటాడు. ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. గత ఎన్నికల్లో కూడా మనం చూసినట్లున్నాం, ముందస్తుగానే వెళ్ళింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా అదే పందాతో సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో, లేకపోతే అవ్వచ్చు అనే నమ్మకంతో ముందుకు పెడుతుంది అనుకోవచ్చా? కరెక్టే. కానీ అసలు రాజ్యాంగ ప్రకారం మనకున్న హక్కు ఏంది, ఒక ఎన్నికైన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 5 సంవత్సరాలు పరిపాలించాలి. ప్రతి వాళ్ళు పరిపాలించి 5 ఏళ్లలో డెవలప్మెంట్ చూపెడితే నెక్స్ట్ పబ్లిక్ అంటే రాబోయే రోజులలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఆ అభివృద్ధి మంచిగా ఉందా లేదని తెలుసుకొని నెక్స్ట్ ఓట్లు వేస్తారు. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారు. అసలు రాజ్యాంగం రాసింది 5 సంవత్సరాలు ఉంటాయి, 4 సంవత్సరాలకే ఎన్నికలు పెడుతున్నారు. ఓ సంవత్సరం ముందు, పోయిన సంవత్సరం ముందు పెట్టిండు. అంటే 1 ఇయర్ గ్యాప్ని కంప్లీట్ కొలాబ్ చేసిండు అసలు. అంటే ప్రజల హక్కుని కాల రాస్తున్నారు. అలాంటి విధానాన్ని ఎవరు మెచ్చుకోరు, ఒప్పుకోరు. అది రాజ్యాంగ విరుద్ధం. ముందస్తు ఎన్నికలు అనేది ఖచ్చితంగా చెప్పిన ప్రకారం ఎన్నికలు జరగాలి, అప్పటిదాకా ఉండాలి. ఎన్నికల సిస్టమ్ ప్రకారం ఏ డేట్ అయితే నిర్ణయించుకుంటారో ఆ డేట్ ప్రకారమే ఎన్నికలు జరగాలి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీగా ప్రారంభమైనప్పటికీ తర్వాత సెంటిమెంట్ పార్టీ అయిపోయింది. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెచ్చారని ప్రజల్ని నమ్మించవు, లేకపోతే వాళ్ళకి చెప్పో ఏం చేసినా సరే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలకు వెళుతుంది. ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అమ్మ, ఇది అసలు యాక్చువల్గా ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదు. అనేక మేధావులు 1350 మంది స్టూడెంట్స్ చనిపోయిన విధానం అందరికీ తెలిసిందే. మహా మేధావులందరూ కొట్లాటలు అంటే కొట్లాడి తమ ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ కొరకు, తర్వాత అనేక మంది ఎన్కౌంటర్లు కావటం, అనేక మంది ప్రాణత్యాగం చేయటం, అనేక మంది కుటుంబాలు త్యాగం చేయటం, వీళ్ళందరితోటి వచ్చిన తెలంగాణ. కానీ ఆ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడో తెలంగాణ మర్రి చెన్నారెడ్డి మూమెంట్లో రావాల్సిన తెలంగాణ ఈ రోజు వరకు ఎందుకు వచ్చింది అంటే అప్పటికి కూడా వాళ్ళు ఎవరు సరైన పంతాలు పోలే. అప్పుడు ఈ మేధావులందరూ కలిసి అన్ని వర్గాల వాళ్ళు, బడుగు బలిగిన వర్గాలు అందరూ కలిసి తెలంగాణ మాకు కావాలి, మా నీరు మాకు కావాలి, ఆంధ్ర పాలన సరిగా లేదు కాబట్టి మాకు కావాలని కోరుకున్న సమయంలో ఈ టీఆర్ఎస్ అనే సమితి అంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఏంది, అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ కనుక ఎప్పుడైతే చేతిలో పట్టుకొని భారతదేశాన్ని ఏ విధంగా చేసిండో అదేవిధంగా ఈ టీఆర్ఎస్ వచ్చే మూమెంట్లో టీఆర్ఎస్ అనే ప్రభుత్వం అంటే సంస్థను పెట్టుకొని నేనే తీసుకొచ్చా అనేది నిరూపించిన కొరకు ముందు పడ్డాడు. అంతే తప్ప ఆయన వల్ల వచ్చింది కాదు ఈ తెలంగాణ.
అని ఎక్కడ అసలు ఇక్కడ అలా కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్య చేసుకో, ఎవరైనా జైలు పోయిరా, ఎవరైనా అరెస్ట్ అయ్యారా, ఎవరైనా ఏదైనా చేశారా, నిరాదీక్షణ చేశారా? మధ్యలో ఒక్కసారి ఈయన చేశాడు, కానీ అప్పటికే ముంచుగా వచ్చింది, అసలు పరిస్థితి విషమించింది. తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ ఎవరు పరిపాలించలేరు అనే పరిస్థితి వచ్చింది అప్పటికి. నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెర మీదకి వచ్చిన కేసీఆర్ ఆ దిశగా తెలంగాణలో ఎంతవరకు చొరవ చూపుతున్నారు అనేది ప్రతిపక్షాలు విమర్శించాల్సి ఉంది. బట్ గట్టిగా మాట్లాడే ప్రతిపక్షం లేకపోవడం వల్ల కూడా అది టీఆర్ఎస్ పార్టీకి అయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం చేకూరుస్తుంది అనేది ఒక వాదన. ఏమంటారు? ఒకటి, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేది అది కామన్ వర్డ్ తీసుకున్నారు. మనం చూస్తే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? అంతా కొడితే లక్ష ఉద్యోగాలు రాలే. అవి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినాయి ఎవరికి. ఈనాడు యువత మొత్తం రోడ్డు పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళకున్న హక్కుల్ని ప్రభుత్వాలు అమలు చేస్తలేరు, వాళ్ళు రోడ్డు పాలయ్యారు. ఇప్పటికీ కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడం బట్ట, ఈ మూడు లేక ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలను సాదుకోలేక యువత రోడ్డుకి ఎక్కుతున్నారు. డ్రగ్ మాఫియా, డ్రగ్ హ్యాబిట్స్ కానీ చెడు హ్యాబిట్లకు అలవాటు అవుతున్నారు. దీనికి కారణం టీఆర్ఎస్ఏ. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారం రాగానే బంగారు తెలంగాణ తీసుకొస్తా, అందరు సస్యశ్యామల తెలంగాణ తీసుకొస్తా అని చెప్పింది. చెప్పిన తర్వాత చేసిన పని ఏంది? 3 ఎకరాల భూమి ఎడిపోయింది, దళితులకు కొంచెం భూములు ఎడిపోయినాయి, ట్రైబల్కు పర్సెంటేజ్ పెంచాల్సింది ఏది వాళ్ళ రిజర్వేషన్ పెంచాల్సింది అది చేయలేదు. తర్వాత డబుల్ బెడ్రూమ్ అంటే తన లెక్కల ప్రకారమే వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తే 20 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ బాధితులు ఉన్నారు, 20-25 లక్షల మంది. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టియాలి. మరి ఈయన లెక్క ప్రకారం 20 లక్షల మందికి ఎన్ని ఏళ్ళలో కట్టిస్తాడు? ఇప్పటికి ఎన్ని కట్టిండు? 9,000 కూడా కాలే, 9 లక్షలు దాటలే. అంటే ఈ 20 లక్షలు ఎప్పుడు కంప్లీట్ కావాలి? అంటే ఇది అందం ద్రాక్షే డబుల్ బెడ్రూమ్ అనేది. అట్లా ఈ పెట్టిన స్కీమ్లు ఏంటంటే పబ్లిక్ ఏదో వాళ్ళ ఉపసంబంధి కొరకు, వాళ్ళ శాంతి అంటే వాళ్ళకు ఒక విధంగా వాళ్ళ అలవాటు ప్రకారం కొన్ని చెప్పడం తప్ప ఈ అమలు చేయడంలో సంపూర్ణంగా ఫెయిల్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ అనేది వీళ్ళు పెట్టింది బీఆర్ఎస్ ఏంది? తెలంగాణ సెంటిమెంటు. మొన్నటిదాకా ఏమన్నాడు? ఆంధ్రులు తెలంగాణ ద్రోహులు. మీరు చూసే ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులను పోల్చుకుంటూ, లంకడ పుట్టిన వాళ్ళు రాక్షసులట, ఆంధ్ర పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులట. తనే స్వయంగా మీటింగ్లో పెద్ద బహిరంగ సభలలో చెప్పిండు. ఇవాళ ఆంధ్ర పోయి బీఆర్ఎస్ అని పేరు పెట్టి నువ్వు ఆంధ్రోళ్ళని దాన్ని నీ పార్టీ చేర్చుకునే హక్కు నీకు ఎక్కడిది? బీఆర్ఎస్ అసలు తెలంగాణ సెంటిమెంట్ని తీసి పడేసినావు అంటే నీకు తెలంగాణ మీద ఇష్టం లేదన్నట్టే. ఇవాళ సెంటిమెంట్ అనేది తెలంగాణని పక్క పడేసినావు అంటే తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందనేది అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అమ్మా.